హలో ఫ్రెండ్స్, దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 35కి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇన్ని రోజులు దేవుడు ఎంతో అద్భుతంగా మనని రోజు కూడా దేవుడు వాక్యంలో బలపరుస్తూ వస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుడు మన కోసము, నీ కోసం, నా కోసం ఏం సిద్ధపరిచినాడో కనుక్కోనికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నానా? నాతో పాటు ఈరోజు సామ్స్ 26 చాప్టర్ చదవండి. సామ్స్ 26 చాప్టర్లో 12 వర్సెస్ ఉన్నాయి. ఈరోజు 6 వర్సెస్ అండ్ రేపు 6 వర్సెస్ చదువుకుందాం. రండి, నాతో పాటు కలిసి చదవండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉమ్ము. నీ సత్యము నన్ను అనుసరించి నడుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషిని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. ఈ వర్సెస్ లో మనం చూసినట్టయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నేను యథార్థవంతుణ్ణి, నాకు తీర్పు తీర్చు అంటున్నాడు. నేను డౌట్ లేకుండా నీ పైన విశ్వాసం ఉంచిన దేవా, నీ పైన నేను నమ్మకం ఉంచిన దేవా అంటున్నాడు. ఆ తర్వాత, దేవా నన్ను పరిశీలించుము, దేవా నన్ను ఎగ్జామిన్ చేయదేవా, నా హృదయాంతరంగంలో నువ్వు ఎగ్జామిన్ చేయదేవా, ఎప్పటికీ నీ కృప నా పైన ఉండనియవా దేవా అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? దేవా, నేను నీ సత్య మార్గంలో అనుసరించిన దేవా, భక్తిహీనులను అసహించుకున్న వేషధారులతో సాంగత్యం నేను చేయలేదు. నా చేతులు నిర్దోషంగా ఉన్నాయి దేవా. దేవా, నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణము చేదును అంటే ఆయన దేవుడి సన్నిధికి, దేవుడు ఆలయానికి ఇచ్చి ఇంపార్టెన్స్లో కనపరుస్తున్నాడు. ఆయన ఎంత ఫేత్, దేవుడి పైన ఎంత విశ్వాసం అంటే, దేవా నేను యథార్థంగా ఉన్న దేవా, నువ్వు నన్ను పరీక్షించవచ్చు, నువ్వు నన్ను పరిశీలించవచ్చు, నా హృదయాంతరంగం పరిశీలించవచ్చు దేవా అని దేవుడితో కాన్ఫిడెన్స్గా దావీదు అంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు వస్తాయి కదా, మనం ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ కొన్ని సిచ్యువేషన్స్లో పడిపోతాం. కొన్ని సిచ్యువేషన్స్లో పడిపోయినప్పుడు అనిపిస్తుంది, దేవా మరి నేను ఎక్కడైనా తప్పు చేసినా నాకు అర్థమవుతలేదు, నేను ఎందుకు దీంట్లోకి వచ్చిన, ఈ పరిస్థితిలో నేను ఎందుకు ఎంటర్ అయినా దేవా, నాది ఎక్కడైనా, నా యథార్థతలో ఎక్కడైనా తప్పు ఉందా, లేకపోతే నీ దృష్టిలో నేను ఏమాత్రం తప్పు చేసిన వాడనై ఉన్నానా అని మనం అనుకుంటుండొచ్చు కదా. కానీ దావీదు ఇప్పుడే జ్ఞాపకం చేస్తున్నాడు, మనము అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడి దృష్టిలో యథార్థంగా ఆయన ఇంటిగ్రిటీతో ఆయన సేవ చేసినప్పుడు ఒకటే అడగాలి, దేవా నీ సత్య మార్గంలో నడిచిన దేవా, యథార్థంగా నాయన నీ సేవ నేను చేసుకోవాలనుకున్న దేవా, కానీ కూడా ఈ పరిస్థితిలో నేను పడి ఉన్నానంటే నాయన అది నీ చిత్తం. నీ చిత్తం ఏమై ఉందో నా జీవితంలో తెలుపవా దేవా, నీ చిత్తం ఏమై ఉందో నా జీవితంలో తెలుపవా అని మనం దేవుణ్ణి అడిగే సమయం ఇది. ఒక్కసారి కళ్ళు మూసుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నాయన దేవా, మా పరిస్థితుల వల్ల యేసయ్యా నాయన విశ్వాసం మేము కోల్పోయి ఉన్నామేమో తండ్రి యేసయ్యా నాయన, కానీ ఈరోజు జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి యేసయ్యా నాయన. యథార్థవంతులను నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు కదా యేసయ్యా, యథార్థవంతులను నాయన నువ్వు ఎప్పుడు సిగ్గుపడనియవు కదా యేసయ్యా నాయన. ఈ పరిస్థితి నువ్వు మా జీవితంలో తెచ్చినావంటే తండ్రి యేసయ్యా దేవా, నీ చిత్తం ఉందనే మేము నమ్ముచున్నాం తండ్రి యేసయ్యా. ఈ దినము నీకు అప్పగించుకుంటున్నాం, మమ్మల్ని మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.